హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అనదర్ బ్యూటిఫుల్ ఎపిసోడ్ ఆఫ్ స్నాక్స్. స్నాక్స్ లో ఇవాళ మనం ఒక డిఫరెంట్ స్నాక్ ని నేర్చుకోబోతున్నాం. యాజ్ యూజువల్ ఎవ్రీడే చెప్తూనే ఉంటాను డిఫరెంట్ అని అనుకుంటున్నారా? ఇప్పటివరకు సమోసాలు మీరు చాలా రకాలు తినుండొచ్చు, కానీ ఇవాళ మాత్రం ఒక డిఫరెంట్ స్నాక్. ఏంటి అనుకుంటున్నారా? ఎప్పుడైనా మీరు తోపు అని ఫీల్ అయ్యారా? ఈ పాటికే మీ అందరికీ అర్థమైపోయింది కదా. ఎస్, ఇవాళ నేను మీకు నేర్పించబోతున్నాను టోఫు సమోసాస్. బట్ దాంతో పాటు ఎగ్ కూడా యాడ్ చేస్తే ఇట్స్ అ క్రేజీ కాంబినేషన్. సో ఎగ్ టోఫు సమోసాస్ ఇవాళ మనం నేర్చుకోబోతున్నాం ఇన్ స్నాక్స్. మరి ఆలస్యం చేయకుండా ఎగ్ టోఫు సమోసాస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేయండి. ఎగ్ టోఫు సమోసాస్ కి కావలసిన పదార్థాలు: ఎగ్స్, తడిపిన మైదా పిండి, టోఫు పనీర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తురుము, పుదీనా, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, నూనె. ఎగ్ టోఫు సమోసాస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ఇప్పుడు ప్రొసీజర్ చూద్దాం. సో సమోసాస్ అంటే మనం డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టేసి డీప్ ఫ్రై కి సరిపడేంత ఆయిల్ వేసేసుకుందాం. సో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మరొక స్టవ్ వెలిగించేస్తున్నాం. సో ఫస్ట్ మనం పాన్ పెట్టేసుకున్నాం అండి. పాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసేసుకుందాం. సో ఇప్పుడు మనం సమోసాస్ కి స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి. సో ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే మనం ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా వన్ ఆఫ్టర్ వన్ వేసుకుంటూ వెళ్దాం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఎస్, ఆయిల్ వేడెక్కిపోయింది కదా. ఫస్ట్ ఉల్లిపాయ తురుము కొంచెం వేసుకున్నాం. అలానే పచ్చిమిర్చి తురుము వేసుకుంటున్నాం. సో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. సో ఇందులో నెక్స్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను టోఫు పనీర్. అవి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నాం అండి. సో టోఫు పనీర్ యాడ్ చేసేసుకున్నాం. నాకు ఈ టోఫు పనీర్ చూసినప్పుడల్లా చిన్నప్పుడు స్కూల్లో ఎరేజర్స్ గుర్తొస్తాయి. సో ఆల్మోస్ట్ అలానే అనిపిస్తుంది. పనీర్ చూసినా కానీ, టోఫు పనీర్ చూసినా కానీ. డిఫరెంట్ అండ్ క్రేజీ క్రేజీ వరల్డ్ అండ్ క్రేజీ థాట్స్ కదా, ఐ నో. సో ఈ పనీర్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లైట్గా మనం వేయించుకుందాం అండి. సో పనీర్ చక్కగా వేగిపోయింది కదండి. లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది అనమాట. ఇప్పుడు మనం ఎగ్ బీట్ చేసుకుందాం. కొంచెం స్టవ్ సిమ్లోకి పెట్టేసి ఎగ్ని బీట్ చేసుకుందాం. ఓకే, సో దీన్ని కొంచెం ఇలా బీట్ చేసుకుంటూ, మన అందరికీ తెలుసు కదా ఇంట్లో ఎగ్ బుర్జీ ఎలా అయితే ప్రిపేర్ చేస్తారో, సో సేమ్ అలానే ఈ పనీర్తో పాటు ఎగ్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి. అదన్నమాట సంగతి. ఎగ్గే డిఫరెంట్గా ఉంటుంది అనుకుంటే అందులో టోఫు పనీర్ కూడా యాడ్ చేసాం. అసలు క్రేజీ కాంబినేషన్ అసలు ఇదంతా కూడా. చూస్తున్నారు కదా. ఎస్, ఇది ఇలా చక్కగా కుక్ అయిపోతుంది. మరి ఇప్పుడు నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాం. అలానే కొంచెం జీలకర్ర పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా. సో ఈ స్పైసెస్ అన్ని యాడ్ చేసేసుకున్న తర్వాత మిక్స్. ఫైనల్ గా ఇందులోకి మనం యాడ్ చేస్తున్నాం పుదీనా. అండ్ నౌ స్టఫ్ రెడీ అయిపోయిందండి. ఆల్ రైట్, సో ఇప్పుడు స్టఫ్ రెడీ అయిపోయింది, ఆయిల్ కూడా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం సమోసాస్ ప్రిపేర్ చేసుకుందాం.
చూసారు కదండి, మైదా పూరీస్ తీసుకుని నేను ఆల్రెడీ రెడీగా వచ్చేసాను అనమాట. అంటే సమోసాస్ కి చపాతీస్ ఆల్రెడీ ప్రిపేర్ చేసుకోవాలి కదా, అందుకని నానబెట్టిన మైదా పిండిని నేను ఇలా ప్రిపేర్ చేసేసాను. ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే హాఫ్ లోకి కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఇలా కోన్స్ లాగా చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ స్టఫ్ ఏదైతే ఉందో అది వేసేసుకుందాం. అదన్నమాట సంగతి. సో ఇందులోకి చక్కగా మనం ఎగ్ పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ తోని సైడ్స్ అన్ని కూడా క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. సేపటికి మీ అందరికీ అర్థమైపోయింది కదా సమోసాస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఇప్పుడు ఎక్స్ట్రా కార్నర్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం చక్కగా కట్ చేసేసుకోవచ్చు ఇలా. ఓకే, సో సమోసా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చాయో. నెక్స్ట్ వన్ ఆఫ్టర్ వన్ సమోసాస్ అన్నిటిని కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుంటూ వెళ్దాం. బట్ బిఫోర్ దాట్ దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. సో నెక్స్ట్ సమోసా కూడా సేమ్ ఇలానే మనం రోల్ చేసేసుకొని సో చాలా మందికి ఈ సమోసాస్ ప్రిపేర్ చేయడం సరిగ్గా రాదండి. సో ఫోల్డింగ్స్ ఒక్కటి సరిగ్గా చూసుకుంటే సరిగ్గా వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ మనం వాటర్ అప్లై చేస్తూ దీన్ని క్లోజ్ చేసేసుకుందాం. ఐ స్టిల్ రిమెంబర్ నా ఫస్ట్ సమోసా మేకింగ్. ఇంట్లో అమ్మ వాళ్ళు లేరు, స్నాక్స్ చేసుకుందాం అని చెప్పి బాగా కాలుతుంది నాకు మా అన్నయ్యకి. ఇలా సమోసాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. మొత్తం మీద ఆ ఏజ్లో ప్రాబబ్లీ నేను 4th 5th స్టాండర్డ్లో ఉన్నాను. అప్పుడు చక్కగా సమోసాస్ ప్రిపేర్ చేసుకున్నాం, ఆలు స్టఫ్ అంతా వేసి. ఫైనల్గా మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత ఇలా సాగుతున్నాయి అన్నమాట సమోసాస్. అండ్ ఫోల్డింగ్ చేయడం కూడా సరిగ్గా చేతనవ్వలేదు మాకు అప్పుడు. సో నేను సమోసాస్ చేసి మా అన్నయ్య వెనకాల పడి తీసుకోరా స్నాక్ చాలా బాగుంటుంది. నాకేంటంటే భయం, నేను తింటే ఇక్కడ నేను బలైపోతాను అని ఫస్ట్ వాడి మీద ట్రయల్ చేద్దామని ఇచ్చాను. ఇస్తే తిరిగి మళ్ళీ నాకే ఇచ్చి ఈ సమోసా కుక్క కూడా తినదు, నువ్వే తిను అని చెప్పాడు అనమాట. ఆ ఏజ్ లో సమోసాస్ అలా వచ్చాయి, ఇప్పుడు బాగా వస్తాయి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్తున్నాను అనమాట. అఫ్ కోర్స్ ఉమెన్ ని కూడా పర్ఫెక్టే చేస్తాయి, జస్ట్ కిడింగ్. సో ఆ విషయం చెప్తున్నాను, ఎందుకో సమోసాస్ చేయగానే గుర్తొచ్చింది. సో ఇప్పుడైతే ఈ సమోసా రెడీ అయిపోయింది. దీన్ని మనం పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదండి సమోసాస్ ఎంత చక్కగా కుక్ అయిపోయాయో. యాక్చువల్గా లోపల స్టఫ్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనం ప్యాన్లో వాటిని వేయించేసుకున్నాం కాబట్టి ఎగ్ అండ్ తోఫు పనీర్ని మళ్ళీ స్పెషల్గా వేగాల్సిన అవసరం లేదు. సో జస్ట్ పైన ఉన్న ఆ క్రస్ట్ మాత్రం వేగిపోతే సరిపోతుంది. సో ఎస్, ఫైనల్ గా వేడిగా సమోసాస్ రెడీ అయిపోయాయి, ఎగ్ తోఫు సమోసాస్. మరి వీటి ప్లేటింగ్ ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఫైనల్ ప్లేటింగ్ కోసం నేను ఒక వైట్ ప్లేట్ తీసుకున్నానండి. అందులో కుకుంబర్, టొమాటోస్, పచ్చిమిర్చి, కరివేపాకు అన్ని కలిపి ఒక ఫారెస్ట్ థీమ్ లాగా ప్రిపేర్ చేసాం అనమాట. చూస్తుంటే చాలా డిఫరెంట్ గా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది కదా. సో ఎస్, ఇందులోకి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న ఈ ఎగ్ టోఫు సమోసాస్ వన్ ఆఫ్టర్ వన్ ఇలా వేసేసుకుందాం. సో ఈవినింగ్ టీ టైమ్ కి విత్ సమోసాస్ సూపర్ గా ఉంటుంది. ఆల్ రైట్, సో సమోసాస్ తో పాటు పక్కన టొమాటో కెచప్ కూడా ఇచ్చేసాను ఇలా అన్నమాట. సో ఎగ్ టోఫు సమోసాస్ వేడిగా రెడీ అయిపోయాయి కదా. మరి ఆలస్యం చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చిన్న రీక్యాప్. ఎగ్ టోఫు సమోసాస్ కి కావలసిన పదార్థాలు: ఎగ్స్, తడిపిన మైదా పిండి, టోఫు పనీర్, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి తురుము, పుదీనా, గరం మసాలా, జీలకర్ర పొడి, ఉప్పు, నూనె. ఎగ్ టోఫు సమోసాస్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యేలోపు మరొక స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఉల్లిపాయ తురుము, పచ్చిమిర్చి తురుము, టోఫు పనీర్ వేసి వేయించుకొని ఎగ్స్ ని కూడా బీట్ చేసుకుని వేసుకోవాలి.
దీన్ని బాగా కలుపుకుని తగినంత ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా కూడా వేసి కలుపుకోవాలి. చివరగా పుదీనా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తడిపిన మైదా పిండితో ముందుగా చేసిన చపాతీలను కట్ చేసి రోల్ చేసుకుని ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ స్టఫ్ ను పెట్టి క్లోజ్ చేసుకుని సమోసాలాగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్ లో వీటిని వేసి డీప్ ఫ్రై చేసుకుని పేపర్ నాప్కిన్ ప్లేట్ లోకి తీసుకుని ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని గనక సర్వ్ చేసుకున్నట్లయితే ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ టోఫు సమోసాస్ రెడీ. సో ఎగ్ టోఫు సమోసాస్ రెడీ అయిపోయాయి కదండి. ఇప్పుడు టేస్టింగ్ టైమ్. హియర్ వి గో. ఎగ్ టోఫు సమోసాస్. ఈ సమోసాస్ లో ఎక్కువగా పుదీనా డామినేషన్ తెలుస్తుంది, దాంతో పాటు ఎగ్ కూడా. ఒక్క బైట్ చేయగానే ఆ పుదీనా ఫ్లేవర్ అంతా కూడా ఆహా గుమగుమలాడుతూ సూపర్ గా ఉంది. అండ్ నిజంగా ఈ ఎగ్ అండ్ టోఫు పనీర్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది చాలా డిఫరెంట్ అండ్ క్రేజీ కాంబినేషన్ అండి. టేస్ట్ చేస్తుంటే సూపర్ గా ఉంది. సో ఖచ్చితంగా ఈ ఎగ్ టోఫు సమోసాస్ ఇంట్లో మీరు ట్రై చేయాల్సిందే. ఈ ఎపిసోడ్ ని కనుక మీరు మిస్ అయినట్లయితే మళ్ళీ యూట్యూబ్ లో వాచ్ చేయొచ్చు. youtube.com/ETV అభిరుచిలో ఎపిసోడ్ ని మళ్ళీ చూడండి. లేదా ఫేస్బుక్ లో కనుక చూడాలి అనుకున్నట్లయితే facebook.com/ETV అభిరుచిలో మళ్ళీ చూసేయండి. ఈటీవీ అభిరుచి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో వ్యూవర్స్ చూసారు కదండి, ఇవాళ మనం డిఫరెంట్ గా నేర్చుకున్నాం హౌ టు ప్రిపేర్ ఎగ్ టోఫు సమోసాస్. మరో ఇంట్రెస్టింగ్ అండ్ వండర్ఫుల్ ఎపిసోడ్ లో మరో ఇంట్రెస్టింగ్ స్నాక్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ ఈటీవీ అభిరుచి. బై బై.